రాష్ట్ర సచివాలయం తాకట్టు విషయంపై చంద్రబాబు కామెంట్స్ పై మాజీ మంత్రి కొడాలి నాని రియాక్ట్ అయ్యారు. సచివాలయం తాకట్టు పెట్టకుండా బ్యాంకులు అప్పులు ఎలా ఇస్తాయని ప్రశ్నించారు. అవసరాలు ఉన్నప్పుడు ఏదైనా తాకట్టు పెట్టాల్సి వస్తుందని చెప్పారు. అయితే సచివాలయం అనేది 10 ఎకరాల ఆస్తి మాత్రమే, 20 కోట్లు ఉంటుందేమో అని ఆయన వ్యాఖ్యానించారు. సచివాలయం తాకట్టు పెట్టకూడదని రాజ్యాంగంలో ఏమైనా రాశారంటూ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో 4 లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి. దాంట్లో 2,50,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు చేశాడు. 4 లక్షల రూపాయల్లో 2,50,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పులు. ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టకుండా బ్యాంకులో లోన్ ఇస్తారా? ప్రభుత్వ ఆస్తి తాకట్టు పెట్టకుండా బ్యాంకులో లోన్ ఇస్తాడా? పలానా తాకట్టు పెట్టాలి, పలానా తాకట్టు పెట్టకూడదు, పలానాది మార్టిగేజ్ చేయాలి, పలానా షూటీ చేయాలని ఏమన్నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాశారా? సెక్రటేరియట్ ఏంటి చంద్రబాబు గడిదా? ప్రభుత్వాన్ని. ప్రభుత్వం డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు, ప్రజలకు అవసరమైనప్పుడు, బ్యాంకుల్లో డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు మార్టిగేజ్ చేస్తారు, తాకట్టు పెడతారు, మళ్ళీ డబ్బులు కడతారు, రిలీజ్ చేసుకుంటారు. సెక్రటేరియట్ అని బాబు గడి సొత్తా, చంద్రబాబు గడి బాబు గడి సొత్తా? ఇది తాకట్టు పెట్టారు, అది తాకట్టు పెట్టారంటే వీడు పెట్టినయే పెట్టాలా? కానీ చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి ఆస్తులు తాకట్టు పెట్టాలి రూల్ ఉందా? రాజ్యాంగంలో రాసి ఉందా? పలానా ఆస్తి పెట్టాలి, పలానా ఆస్తి పెట్టకూడదు. అది ప్రభుత్వం ఇష్టం. వాళ్ళు బ్యాంకర్స్తో మాట్లాడి బ్యాంక్ వాళ్ళు డబ్బులు కావాలన్నప్పుడు వాళ్ళు ఏదో ఒకటి మార్టిగేజ్